రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరూర్ దుర్ఘటన తర్వాత టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. విషాద ఘటన తర్వాత విజయ్ అలా ఇంటికి వెళ్లిపోవడాన్ని స్థానికులు పలు స్వచ్ఛంద సంస్థలు విమర్శించాయి. విజయ్ కి వ్యతిరేకంగా రాత్రి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరికొందరు స్వచ్ఛంద సంస్థలకు మద్దతు పలకడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు అన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు సభలు సమావేశాలు నిర్వహించారని, కానీ టీవీకే నిర్వహణ లోపం, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇంత విషాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. இந்த திமுக ஆட்சி தான் பண்ணிச்சு எல்லாமே. மொத்தத்தையும் திமுக ஆட்சி தான். புரியுதுங்களா? இந்த இடத்துல எவ்வளவு ஜனம் கூடணும், ஐஎஸ் ரிப்போர்ட் இருக்குது, மீடியா இருக்குது, அவங்களுக்கு எல்லாமே தெரியும். நாங்க கேட்ட இடத்த கொடுக்கல. புரியுதுங்களா? இது வந்து வேணும்னு திமுக மட்டமா இறங்கும் தெரியும். ஆனா இவ்வளவு கீழ்த்தரமா இறங்கி இவ்வளவு பேரை சாவடிச்சு இப்பெல்லாம் குழந்தைங்களை சாவடிச்சா அரசியல் போடுவாங்க நாங்க எதிர்பார்க்கல. இன்னைக்கு எங்க அண்ணன் உயிருக்கு ஆபத்து இருக்குது. நாங்க இங்கதான் இருப்போம். தளபதி 300 கோடியை விட்டுட்டு இன்னைக்கு வந்திருக்காருன்னா வெறும் மக்களோட நலனுக்காக தாங்க வந்திருக்காரு. இந்த மாதிரி கீழ்த்தரமான அரசியல் பண்ணதுக்குலாம் அவருக்கு தெரியாது. தெரிஞ்சிருந்தா அவர் முன்கூட்டியே இதுக்கு என்ன பண்ணணும் யோசிச்சிருப்பாரு. ஆனா இவ்வளவு கீழ்த்தரமான அரசியல் இறங்குற இந்த திமுக ரொம்ப நாள் நிலைச்சு நிக்க முடியாது. இன்னொன்னு நினைத்துக்கோங்க, மக்கள் இப்படி எல்லாம் ஏமாத்திலாம் நீங்க வந்து அரசியல ஜெயிச்சிடலாம் நினைக்காதீங்க. அவ்வளவு ஒன்னும் இந்த காலத்துல மக்கள் ஒன்னும் முட்டாள் இல்லை. எல்லார் கையிலையும் போன்ன்ற ஒரு சோசியல் மீடியா இருக்குது. எப்படிங்க அடுத்த 5வது நிமிஷம் செந்தில் பாலாஜி உடனே அங்க வந்துடுறாரு, அன்பில் மகேஷ் வந்துடுறாரு. இப்போ உடனே 1 மணிக்கு ஃளைட் பிடிச்சி வந்துடுறாரு. முதல்ல கரண்ட கட் பண்ணுவீங்க. இவ்வளவு மக்கள் கூடி இருக்க ஒரு இடத்துல எங்க கரண்ட கட் பண்ணுவீங்க? இவ்வளவு அவலங்களை நீங்க பண்ணிட்டு இன்னைக்கு இவ்வளவு குழந்தைங்களுக்கு நீங்க தாங்க பதில் கொடுக்கணும். రైట్ తమిళనాడులో కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. టీవీకే అధినేత విజయ్ చేపట్టిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 16 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అర్ధరాత్రి కరూర్ ఆసుపత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్ బాధితులను పరామర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఎప్పుడూ జరగలేదని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు స్టాలిన్. ఎవరైనా 6 గంటలు లేట్ వస్తాడు. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సర్కార్ సీరియస్ అయింది. విషాద ఘటనపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణకు ఓ కమిటీని నియమించింది. ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు స్టాలిన్ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబానికి 10 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందించనుంది. అంతకుముందే సంఘటనా స్థలంలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు సీఎం స్టాలిన్. హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యన్ను హుటాహుటిన కరూర్ వెళ్లమని ఆదేశించారు. నేడు ఘటనా స్థలాన్ని సీఎం స్టాలిన్ మంత్రుల బృందం పరిశీలించనున్నారు. విషాద ఘటన తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రభుత్వం 30 మంది మృతి చెందినట్లుగా ప్రకటించింది. చికిత్స పొందుతోన్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఆరా తీస్తోంది. తమకు నివేదిక అందించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరింది. మృతుల సంఖ్య, గాయపడ్డ వారి వివరాలతో ఘటనపై పూర్తి ఆధారాలతో నివేదికను అందించాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక విషాద ఘటనపై టీవీకే అధినేత విజయ్ ట్వీట్ ద్వారా స్పందించారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో తన గుండె బద్దలైందని, వర్ణించలేని బాధ, దుఃఖంతో తల్లడిల్లుతున్నట్లుగా విజయ్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు విజయ్. కరూర్లో విజయ్ చేపట్టిన ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. అయితే ఊహించని రీతిలో భారీ ఎత్తున జనం తరలివచ్చారు. దాదాపు 50,000 మంది రావడంతో కార్నర్ మీటింగ్ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది.
విజయ్ కార్నర్ మీటింగ్ కు 6 గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటిదాకా వేచి చూసిన అభిమానులు విజయ్ ని చూసేందుకు ఉత్సాహంతో ముందుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి తోడు ఉక్కపోతతో పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డాన్ని గమనించిన విజయ్ వారికి తన కారులో ఉన్న వాటర్ బాటిళ్లను అందించే ప్రయత్నం చేశారు. అది గమనించిన అక్కడి వారు తమకు వాటర్ బాటిళ్లు అందిస్తారన్న ఆశతో మరింత ముందుకు తోసుకురావడంతో తోపులాట ప్రారంభమైంది. అభిమానులు తోసుకోవద్దంటూ విజయ్ వారించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే తొక్కిసలాటకు కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. తొక్కిసలాట జరగగానే పోలీసులను సాయం కోసం పిలిచిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వాహనంపై నుంచి దిగిపోయారు. తొక్కిసలాటలో బాధితులకు నీళ్లందించారు. హుటాహుటిన పోలీసులు పార్టీ శ్రేణులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారు 10ల సంఖ్యలో ఉండగా 57 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందారు. మృతదేహాలకు కరూర్ ఆసుపత్రిలోనే పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని దిండిగల్ కలెక్టర్ శరవణన్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, చెప్పండి, పోలీసు విచారణ ఎలా కొనసాగుతోంది? విజయ్ 6 గంటలు సభా ప్రాంగణానికి ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పరిమితికి మించిన జనం కూడా అక్కడ ఉన్నారు. మరి పోలీసులు 6 గంటల సమయంలో ముందుగా వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదా? 6 గంటలు ఆలస్యమైనప్పుడు సభని ఇప్పుడే నిర్వహించాలా లేకపోతే పోస్ట్పోన్ చేయాలని ముందు ఎందుకు ప్రస్తావించలేదు? విజయ్ తన పార్టీ అధినేతలతో ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది? మనం ఖచ్చితంగా చెప్పాలి, ఏదైతే టీవీకి పార్టీ ఏదైతే ప్రతి జిల్లాలోన బహిరంగ సభలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు పెట్టుకుంటూ ధర్నాలు, ఏదైతే పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహిస్తూ అక్కడికి భారీ ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చేరుకుంటున్నారు. దీనిలో భాగంగానే నిన్న జరిగినటువంటి కరూర్ జిల్లా దగ్గర భారీ బహిరంగ చేయాలని చెప్పి ముందుగానే టీవీకే పార్టీ అధికారులు అయితే, టీవీకే పార్టీ అధినేతలు అయితే ప్రయత్నాలు చేసినారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం ఎంతవరకు పార్టీకి పర్మిషన్ ఇవ్వాలి, ఎన్నో షరతులతో కూడిన పర్మిషన్లు ఇచ్చారు. కేవలం 10,000 మంది కార్యకర్తలు అభిమానులతో ఈ సభ నిర్వహించుకోవాలని చెప్పి టీవీకే పార్టీ వారికి విన్నవించినా కూడా అయితే విజయ్ అంటేనే మనకు తెలుసు, తమిళనాడు వ్యాప్తంగా ఒక స్టార్డమ్ ఉన్న హీరో. అందులో కొత్తగా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే ప్రతి జిల్లాలోన బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి కరూరు జిల్లాలో కూడా మధ్యాహ్నం 12 గంటలకు సభ ర్యాలీ ప్రారంభం కావాల్సిండగా ఏదైతే హీరో విజయ్ 7 గంటల సమయం పాటు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం, అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్యకర్తలు, అభిమానులు తీవ్ర స్పృహ కోల్పోతూ కొంతమంది పడిపోతుండగా అయితే వారికి అవసరమైన మంచినీరు కావచ్చు, ఆహారం కావచ్చు అందకపోవడంతో కొద్దిగా తొక్కిసలాట విజయ్ సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే తొక్కిసలాట ప్రారంభమైంది. అయితే తమ అభిమాన నటుడు హీరో విజయ్ తమ పార్టీ కొత్తగా పెట్టి జనాల్లోకి వస్తున్నారు, తనను దగ్గరగా చూడాలి, తన మాటలు దగ్గరగా వినాలి అని చెప్పి అభిమానులంతా ఒక్కసారి హీరో విజయ్ నిలబడకుండా ప్రాంగణం వరకు చేరుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. అయితే విజయ్ వచ్చిన తర్వాత కూడా 2 సార్లు ప్రసంగాన్ని ఆపివేయడంతో ఒక్కసారిగా అభిమానులందరూ ముందుకు చొచ్చుకొచ్చారు. అయితే తొక్కిసలాట ఒక్కసారిగా స్టార్ట్ అయిన వెంటనే ఒక చిన్న పాప ఆ సభలో తప్పిపోవడంతో అందరూ చిన్న పాపను వెతకాలి అని చెప్పి ఒక విజయ్ చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులందరిలోన గందరగోళం ఏర్పడి తొక్కిసలాట స్టార్ట్ అయింది. ఒక్కసారిగా సభా ప్రాంగణం ముందుకు చేర్చుకురావడంతో పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేసే క్రమంలో లాఠీచార్జ్ చేశారని చెప్పి ఒక సమాచారం అయితే వస్తుంది. అలాగే ఇప్పటికే తొక్కిసలాట ఘటనలలో మృతి చెందిన వారు 43 మంది, వారిలో సుమారు 33 మంది మాత్రమే గుర్తించారు. ఇంకా మృతి చెందిన వారిలో గుర్తించాల్సిన వారు కూడా ఉన్నారని చెప్పి దిండిగల్ కలెక్టర్ శరవణన్ అయితే కన్నా ఇప్పటికే మృతదేహాలందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఏదైతే ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం మృతి చెందిన ప్రతి కుటుంబానికి ₹1,00,000, గాయపడిన వారికి ₹1,00,000, మృతి చెందిన వారికి ₹10,00,000 నష్టపరిహారం కింద వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సంఘటన పైన చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్న పరిస్థితి. రాత్రి విజయ్ కూడా ఈ సంఘటన పైన
ఒక్కసారిగా తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి నుంచి స్టాలిన్ నివాసం వద్ద కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఏదైతే అభిమానులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు కూడా విజయ్ ఇంటి ముందుకు వచ్చి ఆందోళన దిగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించకుండా సభలు నిర్వహించడం, ర్యాలీ నిర్వహించడంతో తొక్కిసలాట జరిగింది. అందులో భాగంగానే అమాయక ప్రజలందరూ మృతి చెందారు అని చెప్పి ఒక వాదనతో విజయ్ ఇంటి ముందు అయితే కన్నా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అందులో భాగంగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం కూడా అక్కడికి ముందుగానే పోలీస్ యంత్రాంగాన్ని విజయ్ ఇంటి ముందున ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా అక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎలాంటి సంఘటనలు అక్కడ జరగకుండా అయితే కన్నా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ సంఘటన పైన, ఈ తొక్కిసలాట ఘటన పైన స్టాలిన్ ప్రభుత్వం అయితే విచారణ అయితే కన్నా చేపట్టింది. అయితే పూర్తి స్థాయి ఈ తొక్కిసలాట ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అన్న దానిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి అని చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి నుంచి అరుణ జగదీశన్ అనే ఒక రిటైర్డ్ జడ్జి నుంచి విచారణ చేపట్టాలని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఎవరిపైన తీసుకోవాలి, విజయ్కి ఇచ్చిన పర్మిషన్లతో పాటు అయితే ఇచ్చిన గైడ్ లైన్స్ను పాటించకుండా భారీ సభకు ఆలస్యంగా రావడం, అక్కడ వచ్చిన వాటి కార్యకర్తలకు, అభిమానులకు సరైన వసతి ఏర్పాట్లు చేయడం కానీ ఇలాంటి చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగింది అని చెప్పి ఒక ఆరోపణలతో ఈ విచారణలో ఎలాంటి నిజాలు వస్తాయో దాని తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.